హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్బీఎస్ఏ. ఇప్పుడు మనం ఒక చిల్లుల సంచిని తీసుకొని దాంట్లో రత్నాలు నింపుతూ పోయామనుకోండి, ఆ సంచి నిండుతుందా? ఎంతో విలువైన రత్నాలతో మనం నింపుతున్నాము. కానీ అడుగున చిల్లులు ఉండటం వల్ల ఆ రత్నాలు ఏ విధంగా అయితే నిలవకుండా పోతున్నాయో, అలాగే మనం ఎంత గొప్ప శ్రమ చేసినప్పటికీ, ఎంత తెలివితేటలతో ప్రవర్తించినప్పటికీ మనం ఎదగలేకపోవడానికి కారణం ఏంటంటే మనలో ఉండే కొన్ని లోపాలు. అవి మనలో సర్వసాధారణంగా చాలా మందికి ఉంటాయి. అలాంటి లోపాలు నాకు కూడా ఉన్నాయి. అయితే ఆ లోపాలేంటో తెలుసుకున్నప్పుడు, ఆ సంచికి చిల్లులున్నాయి అని తెలుసుకున్నప్పుడు, ఆటిలని కుట్టుకుంటే గనక ఎట్లా అయితే దాంట్లోకి మనం రత్నాలేసినప్పుడు నిలబడతాయో, అలాగే మనలో ఉన్న లోపాలని తెలుసుకున్నప్పుడే మన యొక్క విజయానికి తొలిమెట్టు పడుతుందనమాట. అలా మనం మనలోని లోపాలని తెలుసుకోవాలి. అయితే ప్రతి ఒక్క వ్యక్తిలోనూ లోపాలుంటాయి. ఆ లోపాలు అలవాట్లుగా మారతాయి. అవి మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల అయి అలవాట్లుగా మారి, ఆ అలవాట్లే ఆ చెడు అలవాట్లే మనని ఎదగనీయకుండా చేస్తాయనమాట. అలాంటి చెడు అలవాట్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుసుకొని వాట్లని మనం తగ్గించుకున్నప్పుడు మనం అనుకున్న లక్ష్యాలని సాధించగలుగుతాం. ఇక ఆ 5 అలవాట్లేంటంటే, 1 వాయిదా వేయడం, 2 ఫిర్యాదు చేయడం, 3 అతిగా ఆలోచించడం, 4 పోల్చుకోవడం, 5 ఎప్పుడు సేఫ్ జోన్‌లో ఉండాలి అని కోరుకోవడం. ఈ 5 అలవాట్లు మనని ఎదగనీయకుండా చేస్తాయన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి కొంచెం విశ్లేషణాత్మకంగా తెలుసుకుందాం. మనం ఏవేవో చేయాలనుకుంటాం. ఎన్నో లక్ష్యాలు పెట్టుకుంటాం మన జీవితానికి. కానీ వాటిని రేపు, ఎల్లుండి, అవటాల ఎల్లుండి, నెల తర్వాత, సంవత్సరం తర్వాత అనుకుంటే ఇలా వాయిదాలు వేసుకుంటూ పోతూ ఉంటాం అనమాట. అలా పుణ్యకాలం కాస్త వెళ్ళిపోయాక ఇక మనం చేసేదే ఉండదనమాట. అందుకే అంటారు, అంటే మనకు అప్పచెప్పిన పని 10 రోజుల్లో పూర్తి చేయాలనుకోండి, రేపు చేయాల్సిన పని ఈ రోజే చేస్తూ పోయామనుకోండి, చిట్ట చివరి రోజు మనం ప్రశాంతంగా ఉంటామంట. అంటే ఆ రోజు మనం చేయాల్సిన వర్క్ ఉండదనమాట. ఎందుకంటే 1 డే బిఫోర్ చేయడం అలవాటు చేసుకున్నాం కాబట్టి. అలా మనం ఏ పనైనా సరే వాయిదాలు వేయకూడదనమాట. ఇది అందరికీ ఉంటుంది. నాకు గూడా ఉంది. దాన్ని ఎంత తగ్గించుకుంటే అంత గొప్పగా మనం ఎదగగలుగుతాం అనమాట. ఇక రెండవ దురలవాటు కంప్లెయింట్ చేయటం. అంటే ఫిర్యాదులు చేయటం. ఇదొక దరిద్రపు అలవాటనమాట. అంటే మనకి శక్తి తక్కువగా ఉన్నప్పుడు ఇంకొకళ్ళ మీదనో, ఇంకొక వ్యక్తి మీదనో, ఇంకొక వస్తువు మీదనో ఏదో ఒక దాని మీద మనం కంప్లెయింట్ చేయడం మొదలుపెడతాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే, ఈ భూమి మీద ఎవ్వరు పర్ఫెక్ట్ గాదు. మనము పర్ఫెక్ట్ గాదు. అటువంటప్పుడు మనకి ఏదైనా లోపం ఉన్నప్పుడు, మన శక్తి తక్కువగా ఉన్నప్పుడు, ఆ విషయంలో గాని, ఆ పనిలో గాని మనం అనుకున్నంత నైపుణ్యం చూపించలేనప్పుడు, మనం దాన్ని నిజాయితీగా అంగీకరించినప్పుడు మన ఎదుగుదల అనేది గొప్పగా ఉంటుంది అప్పటినుంచి. ఇంకా ఏంటంటే, ఒక మంచి విషయం చెబుతానిక్కడ. ఇది మాత్రం బాగా గుర్తుంచుకోవాలి మనం. ఏంటంటే, ఎదుటి వాళ్ళలో 90 తప్పులున్నాయనుకోండి, 10 మంచి గుణాలున్నాయనుకోండి, ఆ 10 మంచి గుణాల్ని మనం నేర్చుకోవాలి. మనలో 90 మంచి గుణాలున్నాయి. 10 తప్పులున్నాయి. ఆ 10 తప్పుల్ని మనం ఆలోచించుకొని మంచిగా మార్చుకోవాలి. అంటే ఎదుటి వాళ్ళలో ఉన్న మంచి గుణాలని నేర్చుకోవాలి. మనలో ఉన్న చెడ్డ గుణాలని మార్చుకోవాలి. వాటిని మంచి గుణాలుగా మార్చుకోవాలి. మూడవ దురలవాటు అతిగా ఆలోచించడం. ఈ భూమి మీద ఏ సమస్య అయినా సరే అతిగా ఆలోచిస్తే పరిష్కారం లభిస్తుంది అనుకుంటే, ఇక అందరూ గూడా పనులు చేయడం మానేసి ఆలోచించుకుంటా కూర్చుంటే సరిపోతుంది. కానీ అలా జరుగుతుందా? విజేతలెప్పుడు ఏం చేస్తా ఉంటారు? పనులు మాత్రమే చేసుకుంటూ పోతా ఉంటారు. వాటికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. ముందు చూపుతో ఉంటారు. అంతేగాని జరిగిపోయిన బాధల గురించి, జరగబోయే భయాల గురించి, ఇలా చేస్తే ఇలా జరిగిద్దేమో అని చెప్పేసి ఎప్పుడు నెగెటివ్ థింకింగ్‌తో ఉంటే, అనవసరమైన విషయాలు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే, మన ఎదుగుదల అనేది కుంటుపడుతుంది. ఈ భూమి మీదకి మనం కేవలం గెస్టులం మాత్రమే. కాబట్టి అతిగా ఆలోచించి ఈ బుర్రని పాడు చేసుకోకూడదు. ఇక నాలుగవ దురలవాటు పోల్చుకోవడం. ఇదొక పనికిమాలిన దురలవాటనమాట. ఏంటంటే సూది చేసే పని గుణపం చేయలేదు. గుణపం చేసే పని సూది చేయలేదు. దేని ప్రత్యేకత దానిదే. ఒక మల్లె పువ్వు ఇచ్చిన సువాసన ఒక గులాబీ పువ్వు ఇవ్వలేదు. ఒక గులాబీ పువ్వు ఇచ్చిన సువాసన ఒక మల్లె పువ్వు ఇవ్వలేదు. దేని ప్రత్యేకత దానిదే. రోడ్లూడ్చే వాళ్ళ ప్రత్యేకత వాళ్ళదే. విమానం నడిపే వాళ్ళ ప్రత్యేకత వాళ్ళదే.
ఎవరి ప్రత్యేకత వాళ్ళకుంటుంది. కాబట్టి ఎవ్వరితో పోల్చుకోకండి. ఈ భూమి మీద మీకు మీరు మాత్రమే ప్రత్యేకం. అలా ఎవరికి వాళ్ళు ప్రత్యేకం అన్నమాట. ఎలా ఉంటుందంటే మన ఫింగర్ ప్రింట్ గాని, మన ఐరిష్ గాని, మన శరీరం నుంచి వచ్చే స్మెల్ గాని, ఏది గూడా ఈ ప్రపంచంలో ఇంతకు ముందు గాని, ఇప్పుడు గాని, ఇక ముందు గాని పోల్చుకోవడానికి కూడా ఉండదనమాట. ఎవరి ప్రత్యేకత వాళ్ళది. ఆ ప్రత్యేకతని గుర్తించి, తెలుసుకొని, మీలో ఉన్న ప్రత్యేకతల్ని మీరు అభివృద్ధి చేసుకోండి. ఎదుటి వాళ్ళ ప్రత్యేకతల్ని అభినందించండి. ఎదగండి. పోల్చుకోవడం మాత్రం అస్సలు వద్దు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐదో పాయింట్ ఏందంటే, సేఫ్ జోన్‌లో ఉండాలనుకోవడం. ఈ భూమి మీద చాలామంది ఇన్ని డబ్బులుంటే సేఫ్‌గా ఉంటామనో, ఇన్ని ఆస్తులుంటే సేఫ్‌గా ఉంటామనో, లేదంటే పలానా జాగాలో ఉంటే మేము సేఫ్‌గా ఉంటామనో, ఇలా భావిస్తూ ఉంటారనమాట. ముందు మనం ఆ నిద్ర మత్తు నుండి మేల్కొనాలి. అలాంటివేమీ ఉండవు. సేఫ్ జోన్‌లో ఉండి నేర్చుకునేది కూడా ఏమీ ఉండదు. అలా సేఫ్ జోన్‌లో నుండి బయటికి వచ్చి యుద్ధం చేసేవాడు గెలుస్తాడు. ఆడేవాడు గెలుస్తాడు. సేఫ్‌గా ఉండేవాడు జీవితంలో ఏ పాఠాన్ని నేర్చుకోలేడనమాట. అదెలా ఉంటుందంటే పెద్ద పెద్ద షిప్పులుంటాయి. అవి హార్బర్‌లో ఉన్నంత వరకు, నౌకాశ్రయంలో ఉన్నంత వరకు వాట్లకి ఏ సమస్య ఉండదు. కానీ షిప్పుని తయారు చేసింది హార్బర్‌లో ఉంచటానికి కాదు గదా! సముద్రం మీదకి వెళ్ళాలి. ఆటుపోట్లు, సుడిగుండాలు, తుఫాన్లు, శత్రువులతో దాడులు అన్నిటిని ఎదుర్కొని అవతల గమ్యాన్ని చేరుకోవాలి. అందుకోసమే ఆ షిప్పులు నిర్మించబడినియి. తయారు చేయబడినియి. అయి హార్బర్‌లో ఉంటే సేఫ్‌గానే ఉంటాయి మరి. అలాగే ఎప్పుడైతే మనం లిమిట్స్‌ని బ్రేక్ జేసుకుంటామో, సేఫ్ జోన్‌లో నుంచి బయటికి వస్తామో, అప్పుడే మన ఎదుగుదల అనేది, మనం నేర్చుకోవడం అనేది ఉంటుంది. ఇలా ఈ 5 దురలవాట్లని ఎవరైతే గుర్తించి వాట్లని తగ్గించుకుంటారో, వాట్లని మంచి అలవాట్లుగా మరల్చుకుంటారో, మన ఎదుగుదల అనేది అద్భుతంగా ఉంటుందనమాట. అది ఫ్రెండ్స్. ఈ విషయాలు గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ మిత్రులకి షేర్ చేసుకోండి. మరియు నేను చేసే ఇలాంటి వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం కోసం నా ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాల్ని కింద కామెంట్ బాక్స్‌లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.